కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వరుస వివాదాలు భక్తుల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. మఠం వ్యవహారాలపై నిత్యం ఏదో ఒక వివాదం వెలుగులోకి వస్తుండటంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మఠం నూతన మేనేజర్గా పీపీఎన్ ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే పీపీఎన్ ప్రసాద్ నియామకంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామికి బామ్మర్ది కావడం వల్లే ఆయనకు ఈ పదవి దక్కుతుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులకు శిష్యులకు నా దీవెనలు. 26వ తేదీ శ్రీరామనవమి రోజున మఠంలో నా ఇంట్లో రూమ్ తాళాలు పగలగొట్టి నా సామాన్లు బయటపడేసి బలవంతంగా బయటపడవేయటం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2 రోజులకి నేను పడుకునే రూమ్లో తీవ్రమైన విషపూరితమైన మందులు కొట్టించడంతో 3 వారాల పైగా మేము బయట పడుకోవాల్సి వచ్చింది. మీరు చూస్తుంది మేము పడుకునే రూము. విషపు వాసన కొద్దిగా పోయిన తర్వాత నేను కడుక్కొని ఇక్కడ పడుకుందాము అనుకునే సమయంలో ఈ నెల మొదటి వారంలో గొడవ చేసి భారీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి నేను పడుకునే ఈ హాల్లో తవ్వించేశారు. కనీసం ఏం చేస్తున్నారు, ఇది ఎంత అక్రమము. నేను ఉంటున్న రూము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నాకు తవ్వడానికి వస్తే నేను అడగకూడదా అని ప్రశ్నించాను. ఇప్పటికి 10 రోజులు దాటింది. కనీసం ఆ తవ్విన మట్టి రాళ్ళు ఇంతవరకు ఎత్తివేయలేదు. ఇది కేవలం నన్ను మానసికంగా కుంగదీయడానికి చేసిన చెత్త వ్యూహాలుగా అనిపిస్తున్నాయి. దాంతో గత్యంతరం లేని స్థితిలో నేను చిన్నపిల్లలతో బయట వరండాలో పడుకుంటున్నాను. ఈ విషయం పీపీఎన్ ప్రసాద్ మాతో చర్చలని ట్రాప్లు వేసినప్పుడు కూడా చెప్పాం. కనీసం ఇవేం పట్టించుకోకుండా అత్యంత దయనీయమైన అమానవీయమైన పనులు చేయడంతో పూర్తి బాధ్యత పీపీఎన్ ప్రసాద్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భక్తులు, శిష్యులు, హైందవ సంఘాల వారికి ఈ అరాచకం గురించి తెలియచేయడం కోసమే మీ ముందుకు రావడం